భగవద్గీతలో ప్రామాణికంగా చెప్పారు. ప్రాణాపాన సంఘటనం, ప్రాణాపానం ఈ రెండింటిని సంఘటన చేయాలి. ఈ రెండు కలిసే రోజు అమావాస్య. మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాపానాలుగా తిరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. కానీ అది ఫ్లక్చుయేటెడ్గా తిరుగుతున్నాయి, ఒకే స్థానం నుంచి జరగటం లేదు. అదే ఒకే స్థానం నుంచి జరిగితే సమాన ప్రాణం అయిపోతుంది. నాభి దగ్గర నుంచే శ్వాస తీసుకుంటున్నామండి, నాభి దగ్గర నుంచే శ్వాస వదులుతున్నామని మనం గ్రహించగలిగితే అది సమాన ప్రాణం అవుతుంది. అది కొంత సాధన చేసిన వాళ్ళకి అనులోమ విలోమ ప్రాణాయామం కానీ నాడీ శుద్ధి ప్రాణాయామం చేసిన వాళ్ళకి జరుగుతుంది, కానీ అందరికీ జరగదు. కానీ భగవంతుడు అందరికీ సమానంగా అనుగ్రహాన్ని ఇస్తాడు కదా. అందుకని అమావాస్య రోజున ప్రాణ అపానాలు మూలాధారంలో ఉంటాయి. అందుకని ఆ అమావాస్య రోజునే దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహాలక్ష్మి దీక్ష మారెళ్ళ రామకృష్ణ గారు కూడా 24 గంటలు ఈ మహాలక్ష్మి మంత్రాన్ని చేసుకోండి అని చెప్పడంలో ఉద్దేశం కూడా అదే.